హలో అండి అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది జరుగుతుంది. ఇలా ఈకేవైసీ జరుగుతున్న టైంలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. అవి ఎలాంటి డౌట్స్ అంటే ఈ ఈకేవైసీ మేము రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకోవచ్చా? లేదా ఈ ఈకేవైసీ చేయించుకోకపోతే ఏమవుతుంది? ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు ఈకేవైసీని ఓటీపీ ద్వారా చేసుకోవచ్చా? అసలు ఈ ఈకేవైసీ అయిందో లేదో మనం ఇంటి వద్ద నుండే ఎలా తెలుసుకోవచ్చు? అలాగే ఏంటంటే ఈ ఈకేవైసీ జరుగుతున్న టైంలో డీలర్స్కి అయితే ఈ పేర్లు అనేవి రావడం జరుగుతుంది రెవెన్యూ శాఖ నుండి. అలాంటి టైంలో చాలామంది పేర్లు అయితే రావడం లేదు, కొంతమంది పేర్లే వస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా వేయాలా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. ఖచ్చితంగా వేయాలండి. కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు ఈ ఈకేవైసీని రేషన్ కార్డు గురించి తప్పనిసరి అయితే చేసింది. కేవలం మన రాష్ట్రం మాత్రమే కాదండి, ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఈకేవైసీ అనేది ఖచ్చితంగా వేయించుకుంటున్నాయి. ఈ ఈకేవైసీ వేయకపోతే ఏం జరుగుతుంది అంటే, ఈ ఈకేవైసీ వేయకపోతే వాళ్ళ రేషన్ అనేది నిలుపుదల అయితే చేస్తారండి. రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి, కానీ రేషన్ మాత్రం రాదు. వారి పేర్లు కూడా కొంతకాలం తర్వాత పేర్లు కూడా రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. అది ఈ ఈకేవైసీ ఎవరైతే వేయరో వారికి మాత్రం రేషన్ కార్డు నుండి పేర్లు కూడా తీసే అవకాశం అయితే ఉంది. అది వెంటనే తీయరు, ముందైతే రేషన్ అయితే నిలుపుదల చేస్తారు. కొంతకాలం తర్వాత పేర్లు అయితే డిలీట్ చేసే అవకాశం ఉందండి. ఈ టైం ఎందుకంటే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ ఆధారంగా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఈకేవైసీ వేయని వాళ్ళు ఎవరో, చనిపోయిన వాళ్ళు ఎవరో క్యాలిక్యులేట్ చేసుకొని పేర్లు అయితే డిలీట్ చేయడం అవుతుంది. సో అందరూ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది వేయించుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31 మార్చ్ 2025, అంటే మార్చ్ 31 లాస్ట్ డేట్ అండి. సో ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ అనేది చేయించుకోండి. అలాగే ఈ ఈకేవైసీ జరుగుతున్న టైంలో రెవెన్యూ శాఖ నుండి డీలర్ షాప్కి పేర్లు అయితే రావడం జరుగుతుంది కదండి, లిస్ట్. ఆ లిస్ట్లో అన్ని పేర్లు ఉండడం లేదు, కేవలం కొన్ని పేర్లు మాత్రమే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, రీజన్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, మనం ప్రతి నెల రేషన్ తీసుకుంటాం కదండి. రేషన్ తీసుకున్నప్పుడు రేషన్ తీసుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళు ప్రతి నెల వేలుముద్ర అనేది వేసి రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి నెల మోస్ట్లీ ఎవరు వెళ్తారంటే ఇంట్లో తల్లిదండ్రులే వెళ్తారు, పిల్లలు అయితే వెళ్ళరు. మోస్ట్లీ అంటే ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రులే వెళ్తారు. అంటే ఇలా ఎక్కువ సందర్భాల్లో వెళ్ళిన వాళ్ళ వేలుముద్రలు అయితే ఆల్రెడీ ఈకేవైసీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అసలు రేషన్ తీసుకోవడానికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ పేర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో అలాంటి వారు ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. మోస్ట్లీ ఇంట్లో పిల్లల పేర్లు అయితే ఈకేవైసీకి రావడం అయితే జరుగుతుంది. ఈ పిల్లల్లో కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు దాటి ఉంటుంది కదండి, వాళ్ళు ఈకేవైసీని ఎక్కువగా అడుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు పుట్టినప్పుడే ఆధార్ చేయించుకుంటారు కదండి, బాల ఆధార్ అంటే 5 years లోపు మంత్స్ బేబీ అప్పుడు ఆధార్ కార్డ్ చేయించుకున్నప్పుడు వేలుముద్రలు అవి తీసుకోరు. అలాంటి వారు ఈ బాల ఆధార్ని తీసేసి మెయిన్ ఆధార్ని అయితే చేయించుకోవాలి. అప్పుడు ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆధార్లో ఈకేవైసీ అవుతుంది కాబట్టి రేషన్ కార్డులో కూడా ఈకేవైసీ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఈకేవైసీ జరగని వాళ్ళకి ఏంటంటే రేషన్ అనేది నిలుపుదల చేస్తారు, పేరు అనేది కొంతకాలం తర్వాత పేరు కూడా డిలీట్ చేస్తారు. సో ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బాల ఆధార్ని మెయిన్ ఆధార్గా చేసుకొని ఈకేవైసీ చేయించుకోండి. కొంతమంది ఏంటంటే వేరే కంట్రీస్లో ఉంటారు కదండి, వాళ్ళు ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చా అని అయితే అడుగుతున్నారండి. సో అలాంటి ఆప్షనే లేదు, వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఎటువంటి ఓటీపీ ద్వారా చేయించుకునే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా వచ్చి ఈకేవైసీ అనేది చేయించుకోండి. అలాగే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది మేము రాష్ట్రంలో ఎక్కడున్నా చేసుకోవచ్చా అంటే, కొంతమంది ఒక ప్రాంతంలో ఉంటారు, వాళ్ళ అడ్రస్ వేరే దగ్గర ఉంటుంది, వాళ్ళు ఈ ఈకేవైసీ ఎక్కడైనా చేయించుకోవచ్చా రాష్ట్రంలో అంటే ఎక్కడైనా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు అండి. పర్టికులర్గా మీరు ఉన్న ప్రాంతానికి రావాల్సిన లేదు, ఎక్కడైనా ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. అలాగే ఈ ఈకేవైసీ అనేది ఎవరెవరి లాగిన్లో చేయించుకోవచ్చు అనేది చూసుకున్నట్టయితే, ఫస్ట్ రేషన్ డీలర్ షాప్కి మీ పేర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. తర్వాత విఆర్ఓ లాగిన్లో ఈ ఈకేవైసీ అనేది వేయించుకోవచ్చు అండి. ఇంకా తర్వాత కలెక్టర్ లాగిన్లో అయితే ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు రేషన్ డీలర్ షాప్కి వెళ్ళి వేయించుకోండి. అక్కడ టైం అయిపోతే
విఆర్ఓ లాగిన్కి వచ్చి వేయించుకోండి. అలాగే మన ఇంటి వద్ద నుండే ఈ ఈకేవైసీ అయ్యిందా లేదా ఈ ఈకేవైసీ స్టేటస్ని ఇంటి వద్ద నుండే తెలుసుకోవచ్చండి. అది ఎలా అంటే నేను డిస్క్రిప్షన్లోనే అలాగే స్క్రీన్ మీద ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్ కానీ మీరు గూగుల్లో టైప్ చేసినా ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ యాడ్ చేసినా సరే మీ ఈకేవైసీ స్టేటస్ అనేది తెలిసిపోతుందండి. మీది అయిందా లేదా ఈకేవైసీ అనేది తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా చెక్ చేయండి. వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఏంటంటే ఏపీ స్కీమ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దేనికి సంబంధించిన డౌట్ అయినా కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.